నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉండగానే జూనియర్లకు ఈ ఛాన్స్ ఇచ్చింది పార్టీ. అందుకు మనం మెచ్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి. ఎందుకంటే సీనియర్లు ఉన్నప్పుడు అందరితో వాళ్ళ సూచనలతోనే ఈ టీంని సెట్ చేయాలని వాళ్ళు మనకిచ్చినారు. మన గొప్పతనం కాదు ఇది. వాళ్ళు ఉండగానే మమ్మల్ని తయారు చేస్తున్నారు. అంటే మేము తయారు కావాలా అంటే కార్యకర్తలకు ఈ పార్టీ గుర్తిస్తుంది. మరొకసారి చెప్పేదామంటే ఎవరైనా కానీ నాయకులు కార్యకర్తలు బాధపడతారని ప్రతి నాయకులు చెప్పినారు. నేనేం చెప్తా అంటే కార్యకర్తలు బాధపడేది నాయకులతో ఎప్పుడు బాధపడరు. నాయకుల దగ్గర ఒకరు ఇద్దరు వచ్చేసి చెంచాలు ఉంటారు. ఆ చెంచాలతో మనం జాగ్రత్త ఉంటే నాయకుల దగ్గరికి డైరెక్ట్ కార్యకర్త పోతాడు. కార్యకర్త కష్టపడతాడు. ఏ రోజు కార్యకర్త సంతోషంగా ఉంటాడో ఆ రోజు పార్టీ వస్తుంది మనది. ఏ రోజు కార్యకర్త బాధపడుతున్నాడో ఆ రోజు పార్టీ పోతా ఉంది. కానీ అందుకే ఈసారి ఏం చేశారంటే కార్యకర్తల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయాలా కింది నుంచి చెప్పి ఖచ్చితంగా మనము కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళకి బాగా చూసుకొని పార్టీ బలిష్టం చేస్తేనే 2029 వస్తాయని పార్టీ గుర్తించింది. ఈ గుర్తింపుకు మనం కృతజ్ఞతగా ఖచ్చితంగా భూపేష్ రెడ్డి గారి నాయకత్వంలో యువకుడు అయినా కానీ మనమందరము ఇప్పుడు సీనియర్లు ఎవరున్నారు ఎమ్మెల్యేలు వారి సూచనల మేరకు. ఎందుకంటే సీనియర్లు మనకు సీసీ కెమెరాలు టార్చ్ మాదిరి వాళ్ళు నడిచిన దారి ఏడ తప్పులు చెప్తే వాళ్ళకి తెలుసు. అవన్నీ సూచనలు ఇస్తూ ఈ కమిటీని నడిపించాలని నేను వారికి కోరుకుంటున్నాను. అలాగే కార్యకర్తలు కూడా మీ యొక్క సాధక బాధలు ఏమున్నా కానీ ఖచ్చితంగా మీరు దృష్టికి తెస్తే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరనే మాట్లాడి మనము పరిష్కరించి పార్టీని బలోపేతం చేస్తాము. మీరు అలికి దూరంగా ఉంటే అది పార్టీకి నష్టము. మీరు ఏ సమస్య ఉందో చెప్తే అది మీకు లాభము పార్టీకి లాభము. మనం కోరుకునేది ఏమంటే ఇప్పుడు ఈ సమయంలో వాసన్నని మనం స్మరించుకోవాలా. ఎందుకంటే కష్టకాలం నుంచి లాభం వరకు తెచ్చినాడు ఆయన ఉండగానే మనం కూడా సహకారము చాలా అవసరం. ఎందుకంటే ఈ పార్టీ ఇక్కడ ఉండే లోకల్గా కూడా చూసినారు మీరు మాధవ్ ఎట్లా చేసిందో. అయా నీకు ఓడించడానికి మొగోళ్ళు కాదు ఆడలు చాలని చెప్పి ఓడించి చూపించింది. అలాంటి నాయకురాలు అలాంటి నాయకులు పుట్ట నరసింహుడైనా కానీ పుట్టాలైనా కానీ పుట్టా సుధాకర్ యాదవ్ అన్న కానీ బీటెక్ రవి కానీ రితేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ మాట్లాడినా కానీ మన భూపేష్కి మనకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ పార్టీని ఖచ్చితంగా మనం బలోపేతం చేసి 2029 ఎలక్షన్లకు అంతకుముందు వచ్చే స్థానిక ఎలక్షన్లో మనం గెలిచి చూపిస్తాము. ప్రతి ఒక్క కార్యకర్త బాధపడకుండా మీ యొక్క సాధక బాధకులు చెప్పండి. మీరు బాధపడకూడదు మరొకసారి. ఎందుకంటే కార్యకర్త గెలవాలి అంటే కార్యకర్త మనోభావాలు మనం తెలుసుకుంటాము. వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాము. నాయకులు చెప్పినట్టు కార్యకర్తలు మనోభావాల ప్రకారం నడుచుకోవడానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. అలాగే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ నాయుడు వారి యొక్క సూచనల మేరకు అధ్యక్షుని బాటలో సీనియర్ నాయకుల బాటలో నడుస్తామని మరొకసారి వినియోగించుకుంటున్నాము. జై తెలుగుదేశం. ఓకే.